వెల్కమ్ టు బిక్కీ న్యూస్. ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే, జాతీయ విజ్ఞాన దినోత్సవము. సివి రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న సందర్భంగా ఈ దినోత్సవాన్ని సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. రామన్ ఎఫెక్ట్ అంటే ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. కాంతి పదార్థం గుండా ప్రయాణించి కాంతి అణువులను వేరువేరు దిశల్లో వెదజల్లుతుంది. ఇలా కాంతి పదార్థం గుండా ప్రయాణించిన తరువాత బయటికి వచ్చేటప్పుడు వివిధ సన్నని కాంతి పుంజాలుగా వెదజల్లబడడాన్ని రామన్ ఎఫెక్ట్ అంటారు. దీనిని ఇంగ్లీష్లో లైట్ స్కాటరింగ్ అని, తెలుగులో కాంతి పరిక్షేపణం అని పిలుస్తారు. పదార్థం ద్వారా ప్రయాణించిన కాంతి ఎలా పరిక్షేపణం చెందుతుందో వివరించే ఒక దృగ్విషయమే రామన్ ఎఫెక్ట్. దీనినే రామన్ స్కాటరింగ్ అని కూడా పిలుస్తారు. రామన్ ఎఫెక్ట్లో ఏం జరుగుతుంది? పదార్థం ద్వారా ప్రయాణించిన కాంతి చెల్లాచెదురైన కాంతికి, అసలు కాంతికి సమానమైన శక్తిగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో శక్తి వేరేగా కూడా ఉండవచ్చు. శక్తిలో వచ్చిన ఈ మార్పు అణువు యొక్క కంపన విధానాలకు అనుగుణంగా ఉంటుంది. ఎవరు కనుగొన్నారు రామన్ ప్రభావాన్ని? 1928లో భారత భౌతిక శాస్త్రవేత్త సర్ చంద్రశేఖర్ వెంకటరామన్ కనుగొన్నారు. రామన్ ఎఫెక్ట్ ఉపయోగం ఏమిటి? రామన్ ప్రభావం పరమాణు నిర్మాణం, రసాయన బంధాల వివరణ మరియు పదార్థ కంపన గతిశీలత గురించి సమాచారాన్ని అందిస్తుంది. ఇది పరిశ్రమలు మరియు పదార్థ శాస్త్రంతో సహా అనేక శాస్త్ర శాఖలలో ఉపయోగించబడుతుంది. ఎలా పనిచేస్తుంది? లేజర్ నుండి వచ్చే కాంతి ఒక నమూనాను లేదా పదార్థాన్ని తాకినప్పుడు అది అణువు యొక్క ఎలక్ట్రాన్ మేఘం యొక్క ధ్రువణాన్ని మారుస్తుంది. అణువు అధిక శక్తికి వెళుతుంది, కానీ ఇది తాత్కాలికము. ఈ అధిక శక్తిలో ఉన్న అణువు తిరిగి కాంతిని విడుదల చేస్తుంది. ఆ విడుదలైనప్పుడు కాంతి చెల్లాచెదురుగా మారి అనేక కాంతి పుంజాలుగా బయటికి వెదజల్లబడుతుంది. దీన్నే రామన్ ఎఫెక్ట్ అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిక్కీ న్యూస్.